ఒక్క నంబర్ రాంగ్ చేసినారంటే మటుకు మీరు ఫైనల్లో జాబ్ తెచ్చుకున్నా మీరు జాబ్ ఇవ్వరండి, క్యాన్సిల్ చేస్తారు. చూడండి హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించిన మొత్తం ఫుల్ నోటిఫికేషను, ఏ జోన్ ఏమి, ఇక్కడ చూడండి అప్లికేషన్ డేటు, ఏజ్ రిలాక్సేషన్ ఏమి, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిబిఏటి ఎగ్జామినేషన్, నెక్స్ట్ సేఫ్ జోను, డేంజర్ జోను, ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఎన్ని మంత్స్ లోపల మనకు ఉండాలి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ ఈ వీడియో చూడమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసింటారు కదా, ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తా. అదేవిధంగా రీసెంట్గా ఓబీసీ సర్టిఫికేట్ ఎన్ని మంత్స్ లోపల తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చూడండి. ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత మనకి హైప్ బటన్ వచ్చింది, హైప్ కూడా ఇవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్ని జీకే బుక్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీసెంట్ క్లాసెస్ పీడిఎఫ్ నోట్స్ కూడా నేను సెండ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి అప్లికేషన్ డేట్ చూడండి. ఎంప్లాయ్మెంట్ నోటీస్ కదా మనకి వచ్చిండేది. డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్, ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చి 4th వచ్చింది. ఓపెనింగ్ చూడండి ఎప్పుడు, ఈ మంత్ 21st, అంటే ఆల్రెడీ ఈరోజు 26th, 5 days అయిపోయింది స్టార్ట్ అయిపోయి. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 20 వరకు క్లోజింగ్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్కి వచ్చి ఒక 2 days ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ మాడిఫికేషన్ వచ్చి ఇంకా 1 day, అంటే 23rd 23rd నుంచి 2/12, అంటే December 2 వరకు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్ డ్యూరింగ్ ద ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ ఫర్ ద స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. వాళ్ళ డీటెయిల్స్ కూడా, స్క్రైబ్ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్తున్నాడు. ఓకే, స్టార్టింగ్ డేట్ ఏమి 21st, ఎండింగ్ డేట్ ఏమి ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్ 20. నేనైతే సజెషన్ ఏమంటానంటే కొద్దిగా ఈ మంత్ అంటే November 10th లోపల అప్లై చేయండి అని నేను చెప్తాను, లాస్ట్ వరకు అయితే ఆగద్దండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్దాం. చాలామంది పోస్టులు ఉన్నాయి, కేటగిరీస్ ఏమి, ఈ కేటగిరీస్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కేటగిరీ నెంబర్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు. పే లెవెల్ చెప్తాను, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా ఒకసారి చూసుకోండి, డేట్ కూడా చూసుకోండి. సో పే లెవెల్ వచ్చి 7th పే సిపిసి. నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చి 35,400. మెడికల్ స్టాండర్డ్ చూడండి, మెడికల్ స్టాండర్డ్ వచ్చి B2 ఉండాల. నెక్స్ట్ ఏజ్ వచ్చి 18 to 33, ఎప్పటికీ 01/01/2026కి. ఇప్పుడు ఇయర్ మొత్తం నోటిఫికేషన్స్ అన్ని ఈ డేట్కే వస్తాయన్నమాట. నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మన ఆల్ ఓవర్ ఇండియాలో అనమాట, 161 ఉన్నాయి అంతే. ఓకే, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, ఇది కూడా పే లెవెల్ 6th పే లెవెల్, అంటే లెవెల్ 6th లెవెల్ 35,400. A2 కేటగిరీస్ ఉండాల, A2. నెక్స్ట్ 18 to 33, 615 పోస్టులు ఉన్నాయి టోటల్గా. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూడండి, లెవెల్ 5 ఇది, A2 స్టాండర్డ్ ఉండాల. నెక్స్ట్ 3416, అంటే 3416, అంటే ఈ ఇయర్కి ఎక్కువ పోస్టులు ఏమేమి ఉన్నాయనంటే గూడ్స్ గార్డ్ ఉన్నాయి, అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్గా మార్చినారు, గూడ్స్ గార్డ్ అంటాం యాక్చువల్గా. 3416. నెక్స్ట్ 80% అవే ఉన్నాయి పోస్టులు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, లెవెల్ 5 జాబ్, ఇది కూడా C2 మెడికల్ స్టాండర్డ్, అంటే సైట్ ఉన్న నో ప్రాబ్లమ్. ఏ2 వాళ్ళు ఉండేదంతా వితౌట్ సైట్, అంటే స్పెట్స్ కూడా ఉండకూడదు అసలుకి, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే A2 ఉండాలి మనకి, ఏ2. ఏది ట్రాఫిక్ అసిస్టెంట్ ఇయర్లో పడింది 59. ఓవరాల్ చూసుకే 5,810 పోస్టులు ఉన్నాయి. ఓకే, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ ఇవన్నీ లెవెల్ 5 జాబ్స్ చూడండి, 921 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 638 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇంకో క్లారిటీ వచ్చినట్టుంది. ఇవి మెడికల్ స్టాండర్డ్, బాగా గుర్తుపెట్టుకోండి. సైట్ లేని వాళ్ళు నా సజెషన్ ఏమైనా ఉందంటే ఫస్ట్ గూడ్స్ గార్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, సెకండ్ ప్లేస్లో స్టేషన్ మాస్టర్ ఇవ్వండి, నెక్స్ట్ 3rd ప్లేస్లో ట్రాఫిక్ అసిస్టెంట్ ఇవ్వండి. సైట్ లేని వాళ్ళు, ఇవి మంచి జాబ్స్ అనమాట. సైట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నేనేం చెప్తానంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అంటే ఇది సైట్ ఉన్న వాళ్ళు ఇవ్వండి, సైట్ ఇవ్వకపోయిన వాళ్ళు, అంటే ఫస్ట్ కేటగిరీ నెంబర్ 1 ప్రతి ఒక్కరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్.
అందరూ ఇవ్వాల్సిందే ఇది. నెక్స్ట్ సైట్ ఉన్నవాళ్ళు చెప్తున్నాను చూడండి. సైట్ ఉన్నవాళ్ళంటే సెకండ్ ప్లేస్లో వచ్చి 4th కేటగిరీసు, థర్డ్ ప్లేస్లో వచ్చి 5 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవి కేటగిరీస్. ఏది సైట్ ఉండేవాళ్ళు. సైట్ లేని వాళ్ళు చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, ఆ జోన్లో అప్లై చేసేవాళ్ళు. సెకండ్ ప్లేస్ వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజరు. అంటే ఇది డైరెక్ట్గా ఇక్కడ ఏదంటే సిబిఐటి ఉండదు, సైకోమెట్రిక్ టెస్ట్ ఉండదు ఈ పోస్ట్లో. కేటగిరీ నెంబర్ 1కి కేటగిరీ నెంబర్ 3 అది కూడా చెప్తాను మీకు. థర్డ్ ప్లేస్లో స్టేషన్ మాస్టరు, 4th ప్లేస్లో నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంటు. నెక్స్ట్ ఇంకా 4, 5 మీ ఇష్టం. 5 అన్నా 4 అని ఇచ్చుకోండి, 4 అన్నా 5 అని ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. ఓకే, ఇది ఒక క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మెడికల్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెడికల్ బాగా చూసుకోండి, అందరికీ చెప్తున్నాను ఇది. మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2 ఉండాల. ఇందాక చెప్పిన ఏదేదానికి గూడ్స్ గార్డ్, నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, వీటన్నిటికి ఏమిట్లో ఉండాలా? A2 ఉండాలా. గుర్తుపెట్టుకోండి. 6/9 6/9 వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్, నియర్ విజన్ 0.6 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ ఫర్ కలర్ విజన్, బైనాకులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్. ఇవన్నీ టెస్టులు పాస్ అయితేనే మీరు A2 మెడికల్ స్టాండర్డ్కి ఎలిజిబుల్. నా సజెషన్ ఏమంటే దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో లేదో. నెక్స్ట్ B2 స్టాండర్డ్ చూడండి. ఏమేమి వస్తాయి B2 స్టాండర్డ్ ఒకసారి చూడండి. ఫస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వస్తుంది, అంటే ఫస్ట్ కేటగిరీ. ఫిజికల్లీ ఫిట్ అయిన ఆల్ ఆస్పెక్ట్స్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అంటే ఇక్కడ స్పెట్స్ ఉన్నా నో ప్రాబ్లం. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్స్టీడెడ్ 4 డయాప్టర్, డి అంటే డయాప్టర్. నెక్స్ట్ 0.6 0.6 వితౌట్ గ్లాసెస్, రీడింగ్ అండ్ క్లోజ్ వర్క్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనాకులర్ విజన్. ఓకే, ఇది చూడండి. ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కూడా ఉండొచ్చు, అంటే స్పెట్స్ కూడా ఉండొచ్చు ఈ పోస్ట్కి. థర్డ్ వన్ చూడండి. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ C2 మిగతా పోస్టులకి, అదే టైపింగ్ టెస్ట్ పోస్టులకి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ 2. ఇక్కడ కూడా స్పెట్స్ ఉండొచ్చు మీకు. స్పెట్స్ ఉండేవాళ్ళు B2 C2 మెడికల్ స్టాండర్డ్. 0.6 కంబైన్డ్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ క్లోజ్ వర్కింగ్ రిక్వైర్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. ఏజ్ వచ్చి 18 to 33 అండి. 18 to 33. లోయర్ ఏజ్ వచ్చి 01/01/2026. నెక్స్ట్ ఆల్ కమ్యూనిటీస్ కేటగిరీస్ 01/01/2008. అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి 01/02/01/1993. అదే ఏది UR UWSకి. OBC NCLకి వచ్చి 02/01/1990. అంటే నాట్ ఎర్లియర్ ఉండకూడదు. ఎర్లియర్ ఉన్నారనుకోండి ఏమవుతుందంటే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది వాళ్ళకి, అంతకు మించి ఇంకేం లేదు. SC ST వాళ్ళకి చూడండి 1988. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇదైతే మీ అందరికీ తెలిసిందే. SC ST క్యాండిడేట్స్కి వచ్చి 5 years, OBC వచ్చి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇవన్నీ మీరు చూసుకోండి, ఇంక అన్నీ చెప్తే వీడియోలు ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి నీట్గా. ఓకే, అది OBC SC ST వాళ్ళకైతే, మనకి OBCకి అయితే 3 years, SC ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా, అంతకుమించి ఇంకేం లే. ఫీజు చూడండి ఒకసారి. ఫీజు వచ్చి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ ద బిలో సీరియల్ నెంబర్ 2. అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 అమౌంట్ 400 షెల్ బి రీఫండెడ్ డ్యూలీ డిడక్ట్ ఇన్ ద బ్యాంక్. అంటే యాక్చువల్గా 500 కట్టేసేయాలి మనకి, 400 మళ్ళీ ఇస్తారంట మనకి. అదే చెప్పింది. మీరు CBT 1 ఎగ్జామినేషన్ రాస్తేనే, రాయకపోతే రాదు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ 250 రూపీసే. ఇది కూడా మనకి ఏం చేస్తారంట, CBT 1 అప్లై చేసి అంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాతనే మీకు రిఫండ్ వస్తుంది. ఇక్కడ నీట్గా మెన్షన్ చేసినట్టు చూడండి. ఓన్లీ క్యాండిడేట్స్ అపియరింగ్ స్టేజ్ CBT విల్ గెట్ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ మెన్షన్డ్ ఇన్ ద అబోవ్. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి మనకి ఎగ్జామ్ స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 1లో మొత్తం 3 stages ఉంటాయి దీంట్లో. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కూడా ఉంటాయి. అవి పోస్టులు కూడా ఒకసారి చూడండి చివరి వరకు. మధ్యలో లైక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 minutes, అంటే 1.5 hours ఇస్తారు. దీంట్లో జనరల్ అవేర్నెస్ 40 marks, 40 questions.
నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 100. ఇచ్చేది ఎంత టైము 1.5 అవర్. ఇది గుర్తుపెట్టుకోండి, 1.5 అవర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్తా స్టేజ్ 2 కూడా చెప్తా చూడండి. స్టేజ్ 2 చూడండి, సేమ్ అదే టైం ఉంది చూడండి, సేమ్ అదే టైం ఉంది. ఇక్కడ ఒక పాయింట్ రైస్ చేస్తాను, మీరు స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే స్టేజ్ 2కి పిలుస్తారు. ఇక్కడ 1:15 మెంబర్స్ని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి 15 మెంబర్స్ ఎగ్జామ్ రాసేకి పిలుస్తారు. ఏది స్టేజ్ 2ని. ఇక్కడ చెప్పినట్టు చూడండి, నీట్గా చెప్పినట్టు చూడండి, హైలైట్ చేస్తాను చూడండి ఈ పార్ట్. ఈ పార్టే చూడండి, ఇక్కడ ఇచ్చాడు నీట్గా 1:15 మెంబర్స్ని ఏం చేస్తాడనమాట. ఏది 1:15. ఓకే, 1:15. క్లారిటీ వచ్చినట్టుంది. ఇక్కడ కూడా 90 మినిట్స్ వేస్తారు స్టేజ్ 2 కూడా, కానీ జనరల్ అవేర్నెస్ 50 వస్తుంది. అక్కడ ఎంత ఉంది, 40 ఉంది. మ్యాథమెటిక్స్ 30 ఉంది అక్కడ స్టేజ్ 1లో, ఇక్కడ 35. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎంత 35. అంటే మ్యాథమెటిక్స్లో 5 ఇంక్రీజ్ అవుతాయి, జనరల్ ఇంటెలిజెన్స్లో 5 ఇంక్రీజ్ అవుతాయి, ఇక్కడ 10 ఇంక్రీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, టోటల్ 120 క్వశ్చన్ 120 మార్క్స్. నెక్స్ట్ సిలబస్ చూడండి, అన్నీ ఉన్నాయన్నమాట. సిలబస్ నంబర్ సిస్టము, డెసిమల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మొత్తం వస్తాయి మీకు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం టాపిక్స్ ఒకసారి చూసుకోండి వెళ్ళి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వీటి నుంచి పక్కపో ఎక్సెట్రా అంటే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయని అక్కడ మీనింగ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, ఇవంతా సిలబస్, అనాలజీస్, కంప్లీషన్ నంబర్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను ఏమంటే, మన ఛానల్లో ఎన్టీపీసీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. చాలామంది క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు. నేను ఎలా అనుకుంటానంటే, ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకొని క్లాసెస్ అప్లోడ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ నా సజెషన్ ఏమన్నంటే, ఒక 50 కామెంట్స్ వస్తే నేను మ్యాక్సిమం స్టార్ట్ చేస్తాను. ఫ్రీ క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, మీ దగ్గర రూపాయి కూడా తీసుకోను. వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో నా క్లాసెస్ లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసి మీరు ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి. చేస్తే నేను 100% చేస్తా. ఓకే, నాకుండే టైంలో తీసుకొని, నాకైతే చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఇదే సిరీసే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీట్గా డిస్కస్ చేసి, జనరల్ అవేర్నెస్ నీట్గా డిస్కస్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నా నేను. 100% అది మీ కామెంట్స్ని బట్టి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి. ఓకే, ఆకపోయినా చేస్తాననుకోండి, కానీ కొద్దిగా చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది నెక్స్ట్ వన్ చూడండి, CBT2 చూడండి. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు చూడండి ఏ పోస్టులకి CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ చూడండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం దీన్ని. ఇక్కడ యాక్చువల్గా ఎవరిని పిలుస్తారంటే, స్టేషన్ మాస్టర్కి, ట్రాఫిక్ అసిస్టెంట్ మాత్రమే ఈ CBAT ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పోస్ట్కి ఎంతమంది పిలుస్తారు మళ్ళీ CBT2కి. చెప్పాను కదా ఇందాకే, ఒక పోస్ట్కి వచ్చి 1:8 తీస్తారు, 1:8 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1:8 అంటే ఒక పోస్ట్కి 8 మెంబర్స్, 1:8 గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ వన్ చూడండి, ఇవన్నీ మీరు చదువుకోండి, మొత్తం వీడియో లెంత్ అవుతుంది నేను చేసే కొద్దీ. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కూడా అదే, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది కదా, చెప్తున్నా కదా. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, మంచి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, మంచి ఛాన్స్ ఉంది మీకు. ఇంకా 1:8 ఇది కూడా. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అయితే 30 words per minute కొట్టాలా. నెక్స్ట్ హిందీ అయితే 25 words per minute కొట్టేసేయాలి. ఇక్కడ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇది అనమాట. 1:8 ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ చూడండి, స్టేజ్ 1 స్టేజ్ 2 ఉండే పోస్టులు చెప్తాను. గూడ్స్ గార్డ్ అనేది డైరెక్ట్ అనమాట. గూడ్స్ గార్డ్ అనేది స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు క్లియర్ చేస్తే మీకు సైకోమెట్రిక్ టెస్ట్ లేదు, అక్కడ స్కిల్ టెస్ట్ ఉండదు.
నెక్స్ట్ ఇంకోటి ఏముంది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా స్టేజ్ 1 స్టేజ్ 2. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది, CBT 2కే హై ఉంటుంది ఈ 2 పోస్టులకి. మిగతావన్నీ కొద్దిగా తగ్గే ఉంటుంది అనమాట. పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈసారి, అది గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ స్కిల్ టెస్ట్లు ఉన్నాయి, CBAT ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీ కథకు చెప్తాను చూడండి. ఓబీసీ చాలామంది ఓబీసీ ఓల్డ్ పెడతాం, నేను ఓల్డ్ అప్లోడ్ చేస్తా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఓల్డ్ అప్లోడ్ చేసేకపోతే ఇంతకుముందులాగా తీసుకోవట్లేదు. బాగా వినండి. ఓబీసీ సర్టిఫికేట్ అని కానీ, SC/ST సర్టిఫికేట్ కానీ ఇంతకుముందులాగా మీకు ఇయర్ మెన్షన్ చేస్తే మనం తీసుకునేది ఇంతకుముందు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు చూడండి, ఇది సెప్టెంబర్ మంత్ నేను స్క్రీన్ షాట్లు చేసి పెట్టుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఏమి అక్టోబర్, ఇక్కడ చూడండి సెప్టెంబర్ నుంచి ఎన్ని మంత్స్, 6 మంత్స్ తీసుకున్నాడు. స్క్రీన్ షాట్ పెట్టిన అప్లై చేసేటప్పుడు ఇది, అక్కడ అప్లోడ్ చేసే టైంలో తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ 5 మంత్స్, అంటే అక్టోబర్ నుంచి ఒక మంత్ తీసేద్దాం. ఈ అక్టోబర్ నుంచి మే లోపల ఉండే సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లై చేసే వీలుంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, ఓన్లీ 2025 మాత్రమే. ఇక మిగతావన్నీ యాషెస్ ఉన్నాయి చూడండి, ఇదొక్కటే లైన్ పడింది చూడండి. స్క్రీన్ షాట్ అందుకే తీసుకున్నాం మీకు క్లారిటీ ఇద్దామని. మిగతా ఇయర్లో పెట్టుకొని మీరు అప్లై చేస్తాము అంటే ఫైనల్గా అసలు అప్లోడ్ చేసుకోవట్లేదు, అది గుర్తుపెట్టుకోండి, అసలు తీసుకోదు. ఇంకొకటి, ఈ సర్టిఫికేట్ మాత్రం మీరిగిన నెగిటివ్గా ఒక్క నంబర్ రాంగ్ చేసినారంటే మటుకు మీరు ఫైనల్లో జాబ్ తెచ్చుకున్నా మీరు జాబ్ ఇవ్వరండి, క్యాన్సిల్ చేస్తారు. చూడండి, చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. రీసెంట్గా వెళ్ళి నా సజెషన్, ఈ సేవ కానీ సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేయండి. మీకు వితిన్ 1 వీక్లో మీరు తిరిగారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కువ దీనికి రిస్క్ చేయాల్సిన పనిలే, సింపుల్గా మీకోసమే కదా. నా సజెషన్ ఏమంటే, మీరు అప్లై చేసే ముందు చెప్తాను, సర్టిఫికేట్స్ పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చి 10th సర్టిఫికేటు, సెకండ్ వన్ ఇంటరు, థర్డ్ వన్ మీ ఆధారు, ఫోర్త్ వన్ మొబైల్ నంబరు మీదే ఉండాల, ఫిఫ్త్ వన్ ఈమెయిల్ ఐడి మీదే ఉండాల, సిక్స్త్ వన్ బ్యాంక్ అకౌంట్ మీదే ఉండాల. లేదంటే మీ ఫాదర్ కానీ ఎవరిదైనా నో ప్రాబ్లం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నో ప్రాబ్లం. మొబైల్ అయితే మీదే ఉంటే బెటర్, ఈమెయిల్ ఉంటే మీదే ఉంటే బెటర్. ఫొటోస్ కూడా చెప్తా చూడండి. ఫొటోస్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పాయింట్స్ ఏదైనా ఉందంటే, ఇక్కడ లైవ్ ఫోటో తీసుకుంటుంది. లైవ్ ఫోటో ఉండాలా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, నీట్గా అప్లోడ్ చేయండి. మీరు ఎట్లా పడితే అట్లా అప్లోడ్ చేశారనుకోండి, అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి, 10th ఎలా ఉంటే అలానే నేమ్ మెన్షన్ చేసి మీరు అప్లై చేయాలా. నీట్గా అడిగి పెట్టింటాడు వాడు. ఎవరికైనా అప్లికేషన్ డేట్స్ కావాలనుకుంటే, సార్ అప్లై చేసే విధానం ఒకసారి చెప్పండి అంటే నేను చెప్తాను. అది కూడా ఒక 20 కామెంట్స్ వస్తే చెప్తానండి. ప్రతిసారి వీడియోలు చేసుకుంటే చెప్పలేను కదా, అందుకే చెప్తున్నా. మినిమం కామెంట్ చేయండి, సార్ అప్లికేషన్ ప్రాసెస్ చేయండి ఖచ్చితంగా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడతా. ఓకే, లిస్ట్ రాసుకున్నారు కదా, ఏమేమి ఫస్ట్ ఉంది అక్కడ, వైట్ పేపర్ లేదు చూసుకోండి. 10th, నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్, థర్డ్ వన్ డిగ్రీ కూడా కావాలి, డిగ్రీ బేస్ మీద కదా అప్లై చేస్తాండి ఇది డిగ్రీ. ఫోర్త్ వన్ ఆధార్, ఫిఫ్త్ వన్ మొబైల్ నంబర్, సిక్స్త్ వన్ ఈమెయిల్ ఐడి, సెవెంత్ వన్ సైన్ చూడండి, మీ సైన్ ఉండాల, మీ సైన్. ఇంకా ఓబీసీ అంటే ఓబీసీ, SC/ST వాళ్ళు ఉంటే ఇదన్నమాట. ఓబీసీ 8th వన్ ఆర్ SC/ST వాళ్ళు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోస్టుల కిందకి వచ్చేద్దాం. పోస్టులు ఏ విధంగా, ఏంది సిచ్యువేషన్, పోస్టులు ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి ఏమనేది పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా, ఒకసారి చూడండి. మిస్ అయింది మొత్తం జోన్స్ది, ఒక్క నిమిషం, మిస్ అయిపోయింది. సర్లే చూద్దాం. చూడండి, మన సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నా. మన సికింద్రాబాద్లో పోస్టులు ఎక్కువ ఉండేవి ఏదైనా ఉన్నాయంటే అందరికీ చెప్తున్నా, జోన్ అనేది మీ ఇష్టం అండి, మీ ఇంట్రెస్ట్ అది. సికింద్రాబాద్లో మ్యాక్సిమం పోస్టులు ఎక్కువ ఉండేది అంటే స్టేషన్ మాస్టర్ బాగున్నాయి, స్టేషన్ మాస్టరు. నెక్స్ట్ అదేవిధంగా గూడ్స్ గార్డ్ కూడా ఓకే, గూడ్స్ గార్డ్ కూడా బాగానే ఉన్నాయి. సైట్ లేని వాళ్ళు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవచ్చు
హ్యాపీగా. మిగతా పోస్టులు చూడండి, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ వచ్చి, జూనియర్ అసిస్టెంట్ వచ్చి 71 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ వచ్చి టోటల్గా చూసుకుంటే 27 అంటే ఆల్మోస్ట్ ఆల్ 27, 71 ఎంత అవుతుంది, 98 పోస్టులు ఉన్నాయి వితౌట్ సైట్ ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఈడ కూడా 34 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 120, 132 పోస్టులు ఉన్నాయి సైట్ లేని వాళ్ళు కూడా సికింద్రాబాద్ చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ బెంగళూరు చూడండి ఒక్కసారి. బెంగళూరు వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ బెంగళూరు వచ్చి 134 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టరు ఇవన్నీ కొద్దిగా తక్కువే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. గూడ్స్ గార్డ్ ఒకటే కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. స్టేషన్ మాస్టర్ కూడా ఓకే. సికింద్రాబాద్ అంతా లేవనుకుంటా. సికింద్రాబాద్ అయితే డబల్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ అండ్ మేనేజర్ కూడా బాగానే ఉన్నాయి. ఈసీఓఆర్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 134 మాత్రమే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి అప్లై చేయండి మీరు. ఎవరికైతే గూడ్స్ గార్డ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు బాగా చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ ఆల్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అన్నీ ఎక్కడున్నాయంటే బిలాస్పూర్లో ఉన్నాయండి. మిగతా పోస్టులు అన్నీ తక్కువే. నాకు గూడ్స్ గార్డే కావాలా, గూడ్స్ ట్రైన్ మేనేజరే కావాలనుకున్న వాళ్ళు బిలాస్పూర్కి వెళ్ళండి. మీరు అది కాక ఇంకొకటి, సరే ఏ జోన్స్లో డివిజన్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి డిస్కస్ చేస్తామంటే మీరు కామెంట్స్ చేస్తే చేస్తుంది కూడా. డివిజన్స్ ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఉంది. ఈ సికింద్రాబాద్ మనం ఏమి డివిజన్స్ వస్తాయంటే వాడి వస్తుంది, ఇటు సైడ్ వస్తే విజయవాడ వస్తుంది, రేణిగుంట, గుంటకల్లు, ఇలా అన్ని డివిజన్స్ అనమాట. ఈ డివిజన్స్లో వర్క్ చేస్తారు మీరు సికింద్రాబాద్లో జాబ్ కొడితే. ఎన్ని డివిజన్స్ అలా అనమాట. గుంటూరు, విశాఖపట్నం, ఆ జోన్స్లో అంటే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో మీ జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీది శ్రీకాకుళం అనుకోండి. శ్రీకాకుళం అంటే మీకు జాబ్ వచ్చేది ఎక్కడంటే వైజాగ్, ఆ చుట్టుపక్కల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం అనుకోండి, మీకు గుంటకల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా అనమాట. ఆ డివిజన్స్ లాగా మీకు ఇట్లా డిస్కస్ చేయండి సార్ అంటే అది కూడా చేస్తాను. ఇలా ప్రతి జోన్కి ఒక కొన్ని డివిజన్స్ ఉంటాయి, అది కూడా డిస్కస్ చేస్తాను. మీరు కామెంట్స్ చేస్తే చేస్తాను అది కూడా. ఓకే, గూడ్స్ గార్డ్ కావాలనుకో డైరెక్ట్గా చెప్తాను చూడండి, బిలాస్పూర్ వెళ్ళిపోండి. గూడ్స్ గార్డ్ కావాలి, నాకు జాబ్ కావాలా అనేవాళ్ళు 100% వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. 800 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ ఉండే పోస్టులు అదే అనమాట ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మిగతావన్నీ తక్కువే ఉన్నాయండి. నెక్స్ట్ చెన్నై అయితే టైపింగ్ టెస్ట్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి సార్. చెన్నై చాలా తక్కువ ఉన్నాయి పోస్టులు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 108, సీనియర్ క్లర్క్ అయితే అసలుకే లేవు. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఎస్ఆర్లో వచ్చి 50 ఉన్నాయి. ఓవరాల్ చూస్తుంటే 158 ఉన్నాయి సైట్ ఉన్నవాళ్ళు. అదే సికింద్రాబాద్ చూసుకుందాం ఒకసారి. ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ సికింద్రాబాద్ బెస్ట్ అనిపిస్తుంది నాకు చెన్నై కంటే ఈసారి. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండేవాళ్ళు. హోమ్ టౌన్ ఉండొచ్చు సికింద్రాబాద్ కొడితే. ఓకే, చెన్నై కూడా చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ కోల్కతా చూడండి. కోల్కతా కూడా ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఎక్కువ ఉన్నాయి. కోల్కతాలో స్టేషన్ మాస్టర్ కావాలనుకున్న వాళ్ళు కోల్కతాకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. స్టేషన్ మాస్టరు, నెక్స్ట్ జూనియర్ క్లర్క్ అన్నీ న్యూట్రల్ ఉన్నాయండి మిగతావన్నీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజరు, నెక్స్ట్ జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ కమ్ టైపిస్టు. మనం అక్కడ పోయి సర్వైవ్ అవుతామా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసేది కాదు కానీ మీరు సర్వైవ్ ఉంటుంది. మీరు పోతే మీ ఫ్యామిలీ వస్తుంది మీతో పాటు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు సర్వైవ్ అవుతారో లేదో ఒకసారి చూసుకోండి అంతే. ముంబై కూడా న్యూట్రలే ఉంది. ముంబై అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా పర్లేదు. అక్కడైతే 800 ఉన్నంత లేవు. ఓకే, అన్నీ న్యూట్రల్గానే ఉన్నాయి. ఇది చివరి వీడియో అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఎక్కువ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ ఉండేది ఏదంటే అదే. నా సజెషన్ ఏమంటే మీకు దగ్గరలో ఉండే జోన్స్ ఏమున్నాయో, నీకు జాబ్ కావాలనుకునే వాళ్ళు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏం పెట్టుకున్న వాళ్ళు మీరైతే అప్లై చేయండి. ఇంకొకటి ఏమంటే సార్ ఆ డివిజన్స్లో వర్క్ చేస్తే మన జోన్కి రావచ్చా అంటే రావచ్చు. ఆఫ్టర్ 5 to 10 years పడుతుంది మీరు మీ జోన్కి వచ్చేకి. అది మీ జోన్లో
వేకెన్సీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మ్యూచువల్ పట్టుకొనైనా రావచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఈ వీడియో. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తా, వెళ్ళి ఒకసారి చూసుకోండి నీట్గా. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ ఉంది, హైప్ కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.